అస్మద్గురుభ్యో నమ. ఓం ఐం ప్రేం శ్రీ మాత్రే నమ. అష్టాదశ శక్తిపీఠంలోని మొదటి శక్తిపీఠమైన శాంకరీదేవి ఆలయము శ్రీలంకలో ఉన్నది. దీని యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం శ్రీలంకగా చెలామణిలో ఉన్న ఒకనాటి లంకాపట్టణమే శాంకరీదేవి నెలకొన్న శక్తిపీఠ క్షేత్రంగా కొంతమంది భావిస్తూ ఉన్నారు. పశ్చిమ సముద్ర తీరాన గల ట్రింకోమలి పట్టణంలో ఈ శక్తిపీఠము వెలసిందని ఒక ఊహ. ఆనాటి నిజమైన లంకాపట్టణం సముద్రంలో మునిగిపోయి ఉంది. అయితే ఇంకో అంతరార్థం ప్రకారం లంకకు అర్థం చెప్పుకోవచ్చు. ఈ తల్లిని మహర్షి బృందాలు వనశంకరి అని పిలిచారు. వనం అంటే నీరు, అడవి అనే అర్థాలు ఉన్నాయి. లంక చుట్టూ నీరు ఉండడం సహజమే. పైగా ఆమె కదంబ వనవాసిని. ఏ విధంగా అన్వయించినా వనశాంకరీదేవి లంకా శక్తిపీఠ సంస్థగానే భావించాలి. సాధకులు ఈమెను నవదుర్గా మంత్రంతో ఉపాసన చేస్తుంటారు. ఆ తల్లి రాక్షస గుణాలని సంహరిస్తూ ధర్మాన్ని రక్షిస్తూ భక్తపాలన చేస్తుందని గూఢార్థం. పురాణగాథ. లంకా నగరము సముద్రంలో మునిగిపోవడానికి కారణము అక్కడున్న శాంకరీదేవి రావణాసురునిపై కోపించి వెళ్ళిపోవడమే అంటారు. దీనికి ఒక గాథ ఉంది. ఒకప్పుడు రావణాసురుడు కైలాసానికి వెళ్ళి పార్వతీదేవిని బంధించి తీసుకొని వద్దామని ప్రయత్నం చేశాడు. అతని వల్ల సాధ్యం కాలేదు. పైగా పరాశక్తి యొక్క అస్త్రబంధానికి కట్టుబడి గిలగిలా కొట్టుకోసాగాడు. ఆ తరుణంలో జ్ఞానోదయం జరిగి అమ్మవారిని వివిధ రీతులా స్తుతించారు. అలా ప్రార్థించిన మీదట అమ్మవారు సంతుష్టురాలై ఏదైనా వరం కోరుకోమన్నది. నీవు నా పట్టణంలో స్థిరంగా ఉండవలసింది అని కోరాడు రావణాసురుడు. రావణ, నీవు చేసే అకృత్యాల వల్ల ఇప్పటికే నీ రాజ్యము సముద్రంలో మునిగిపోతూ ఉన్నది. ఇప్పుడు నన్ను నీ పట్టణంలో కొలువై ఉండమంటున్నావు. అయినా నీ మాట ప్రకారం నేను నీకిచ్చిన వరం ప్రకారం ఉంటాను. నువ్వు నా మాటను పెడచెవిని పెట్టనంత కాలం నీ రాజ్యం నిలిచి ఉంటుంది. అయితే నీవు నన్ను ధిక్కరించిన వెంటనే నేను అక్కడి నుంచి అంతర్ధానమైపోతాను, సరేనా అని అడిగింది. రావణుడు అంబ పట్ల భక్తి ప్రకటించి సరే అన్నాడు. అందువల్ల అమ్మవారు శాంకరీదేవిగా అపూర్వ శక్తిపీఠంగా ఆమె అక్కడ ఆవిర్భవించింది. రావణుడు ఆ దేవిని నిత్యం అర్చిస్తూ ఉండేవాడు. కొంతకాలం తరువాత సీతాదేవిని అపహరించి తెచ్చిన రావణుడు ఆమెను అశోకవనంలో బంధించాడు. అది మహా అపరాధమని సీతాదేవి తన అంశ అని తక్షణం ఆమెను సగౌరవంగా తీసుకుని వెళ్ళి శ్రీరామచంద్రమూర్తికి అప్పగించవలసిందని శాంకరీదేవి నయాన భయాన రావణునికి చెప్పి చూసింది. కామం తలకెక్కిన రావణునికి అమ్మవారి హితవచనాలు రుచించలేదు. అమ్మవారి మాటను లెక్క చేయకుండా వెళ్ళిపోయాడు. దాంతో ఆగ్రహించిన శాంకరీదేవి అక్కడి నుంచి తాను చెప్పినట్టుగానే అంతర్ధానమైపోయింది. అలా అంతర్ధానమై వెళ్ళిపోతున్న దేవిని దేవతలు, సాధువులు ఈ భూమిని విడిచి వెళ్ళిపోవద్దని ఆర్తిగా ప్రార్థించారు. అలా వారి ప్రార్థనల మేరకు శాంకరీదేవి దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు అక్కడ ఆగి సాగిపోయింది. ఆ శాంకరీదేవి ఆగిన చోట్ల ఉపశక్తి పీఠాలు ఏర్పడ్డాయని, ఇవి 108 అని ఒక ఐతిహ్యం. చరిత్రపరంగా చూసినట్లయితే ఆనాటి లంకకు నేటి శ్రీలంకకు పోలికలు కానీ లంక కానీ లేవంటారు విఘ్నులు. దీనికి కారణము పురాణాల్లోనే ఉన్నట్టు ఆనాటి లంక మునిగిపోగా నేటి లంక భూభౌతిక చలనాల వల్ల సముద్ర గర్భంలోంచి పైకి పొడుచుకొచ్చిన భూభాగమని గుర్తించడమే. పైగా ఈ లంకను మొదట్లో అరబ్బులు, వారి నుంచి ఫ్రెంచి వారు, ఇంగ్లీషు వారు, డచ్చి వారు, పోర్చుగీసులు ఆక్రమించుకొని చర్చిలు నిర్మించారు. కొంతకాలం ఇక్కడ బౌద్ధ మతం వెల్లివిరిసినది. అప్పుడు కొన్ని చైత్యాలు, బౌద్ధ విహారాలు నెలకొల్పబడ్డాయి. ఇదిలా ఉండగా ప్రకృతి వైపరీత్యాల వల్ల కొన్ని ఆలయాలు నాశనమైపోయాయి. ఇక దక్షిణ భారతదేశ ప్రభావం అధికంగా ఉన్న జాఫ్నా వంటి చోట్ల విష్ణువు తదితర దేవతలు కొలువై ఉన్న శాంకరీదేవి ఆలయం ఎక్కడా కనిపించడం లేదు. ఈ కారణాలన్నిటి దృష్ట్యా ఈ శక్తిపీఠ సందర్శనము ప్రస్తుతము దుర్లభం అని చరిత్రపరంగా తెలుస్తూ ఉన్నది. అయినప్పటికీ
శక్తి స్వరూపం. ఏ రూపంలో ఉన్నా మనము ప్రార్థించుకోవాల్సిందే కదండి. మరొకసారి శ్రీ శాంకరీదేవి ఆలయం సంబంధించిన శ్లోకాన్ని పఠిద్దాం. ఓం రావణస్తుతి సంతుష్టా కృతలంకాధివాసిని సీతాహరణ దోషేణ త్యక్తలంకా మహేశ్వరి సజ్జనస్తుతి సంతుష్ట కదంబ వనవాసిని లంకాయాం శాంకరీదేవి రక్షే ధర్మపరాయణ. రావణుని స్తోత్రాలచే సంతుష్టురాలై అతని లంకాపట్టణంలో నివసించడానికి అంగీకరించి రావణుని దోషమైన సీతా అపహరణ వల్ల లంకను వీడిన మహేశ్వరిని, నీవు శాంకరిగా కదంబను వాసినిగా సజ్జనులచే సంస్థించబడే ఓ వనదుర్గా, మాకు ధార్మిక ప్రవృత్తిని కలిగించి మమ్ములను రక్షింపుము. ఓం ఐం ప్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం ప్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం ప్రీం శ్రీమాత్రే నమః. ఓం వనదుర్గాయే నమః. ఓం జలదుర్గాయే నమః. ఓం కనకదుర్గాయే నమః. ఓం దుం దుర్గాయే నమః. ఓం దుం దుర్గాయే నమః. ఓం దుం దుర్గాయే నమః. మరి యొక్క సంచికలో మరి యొక్క శక్తిపీఠం గురించి విశేషాలను తెలుసుకుందాం విపులముగా. హరి ఓం తత్సత్.